ఫ్రెండ్స్, ఈరోజు మనం మొక్కజొన్న తోట కాడికి వచ్చినాం. చూద్దాం ఎట్లా మొక్కజొన్న పీస్ ఎంత అయింది, ఎట్లా ఉన్నది చూద్దాం. ఇది మొక్కజొన్న చేను. చూడు పీసులు ఎట్లున్నాయో, ఇంత పీసులు అయినాయి. చూద్దాం మనకు ఎంత ఉన్నదో చూడండి. మొక్కజొన్న ఎక్సలెంట్ మొక్కజొన్న. ఈ పాప్కార్న్ అని కొత్త రకం, ఇది అమెరికన్ పాప్కార్న్ అని కొత్త రకం పెట్టాం. ఒక్కొక్క కంకి వచ్చేసింది, ఒక్కోదానికి ఒక్కొక్క కంకి అట్లా వచ్చినాయి. దీన్ని రేటు కూడా తక్కువ ఉంది మనకెళ్ళి. ఇది మనదే. ఎట్లా ఉంది తోట చూసారా? పైన నైస్ వెదరు, మంచిగా హ్యాపీగా ఉంది. చూద్దాం. ఫస్ట్ ఇట్లా కాడ నుంచి వెళ్ళి మెల్లగా పరీక్షించి చూడాలి. ఎందుకంటే మొగిలో పురుగు ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయి. నేను అప్పుడప్పుడు ఇట్లా చెక్ చేసుకోవాలి. మనకు కనపడకుండా కూడా చెక్ చేసుకున్నాం అనుకో, ఇట్లా బాగాలేదా, ఒకటే వేస్తుందా, ఇంకా 2-3 వేస్తాయా, ఈ స్వీట్ మంచిదేనా కాదా, నెక్స్ట్ టైం కూడా అట్లా మళ్ళీ ఇంకోసారి కూడా ఇంకో టైంలో కూడా మళ్ళీ వేరే దాన్ని కూడా ఇది చేసుకోవచ్చు. చూడు, దగ్గర నుంచి మొగిల బాగుందా లేదా చూసుకోవాలి. చూసుకొని నిదానంగా పరీక్షించి చేసుకోవాలి. అట్లయితే మనకు ఈ పురుగు ఉన్నదా లేదా తెలిసిపోతుంది మనకు. ఇక కంకి ఒక్కటే పెట్టింది. దీనికి ఒక్కటి పెడితేనే ఎక్కువ అవుతుంది. 2-3 పెట్టినా చిన్న పిల్లకలు వస్తాయి. ఇట్టుందనుకో బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఒక పురుగు కనబడుతుంది ఇక్కడ. ఇక దగ్గర పెట్టి చూస్తే కనబడుతుంది. ఇది పురుగు సీతాకోక చిలుక కాకుంటే అది కాదు, దాంతో ప్రాబ్లం ఏం లేదు. కానీ అట్లా దగ్గర పోయి చూస్తేనే ఇంకా కనబడుతుంది. అది మీకు అర్థం కావట్లేదు కదా, ఒకసారి చూద్దాం. చూసారా? అయ్యో లేచిపోయింది. అట్లుంటుంది అన్నమాట. దగ్గర పోయి చూస్తే మొక్కజొన్నలకు ఏమైంది, ఎట్లున్నది. ఇగో లోన చూడు, ఇట్లా లోపల ఇది పురుగు పట్టింది. అయ్యో అర్థమవుతుందా? అట్లా ఇది కనిపెట్టుకుంటే గెట్టం కావచ్చు. అది